జైల్లో అంబటి రామారావు గారి పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యంగా ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఏం మాట్లాడారు? ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంది. చాలా యాక్టివ్గా ఉన్నాడు ఆయన. నన్ను అడుగుతున్నాడు నీ ఆరోగ్యం ఎలా ఉందని. చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఎక్కడా కూడా తగ్గేదే లేదంటున్నాడు. ప్రభుత్వ తీరు ఎలా ఉంది? ఇప్పుడు ఒక కేసు తర్వాత ఒకటి, ఒక్కొక్కటి పీటీ వారెంట్లో ఒక్కొక్క ఇంకా ఈ కేసు యాడ్ చేసుకుంటే ప్రభుత్వం తీరు అన్నది చాలా దుర్మార్గం. ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో కూడా ఈ విధమైన హెరాస్మెంట్ చేయలేదు. ఒక ఇంటి మీద పడి 2000 మంది అటాక్ చేసి నానా బీభత్సం చేస్తే మరి అది చాలా పెద్ద అఫెన్స్. ఆ అఫెన్స్ని పక్కనెట్టి రాంబాబు గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి ఈయన్ని ఇబ్బంది పెట్టారు. కానీ అంత దారుణం చేసిన వాళ్ళ మీద ఏమి కేసులు కట్టలేదు. పైగా ఒక కేసు తర్వాత ఒక కేసు, ఒక కేసు తర్వాత ఒక కేసు పెట్టి ఇంకా ఆయన్ని ఇబ్బంది పెడతామే లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి దీనికి అందరూ కూడా ఒక విధంగా కాపులందరూ కూడా చాలా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇంత దుర్మార్గం మరి గతంలో ఎప్పుడు ఎరగం. పైగా మొదటి నుంచి కూడా కాపుల్లో నోటెడ్ పర్సన్ రాంబాబు గారు అంటే, అంబటి రాంబాబు గారు అంటే మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు టైం నుంచి కూడా బాగా నోటెడ్ పర్సన్ మన జిల్లాల్లో కానీ మరి అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా బాగా నోటెడ్ పర్సన్. అది అలాంటి ఆయన్ని ఈనాడు లేనిపోని ఇబ్బంది పెట్టి మరి ఆయన ఓటంటే సాధారణంగా బూతులు రావు. ఏదో సందర్భం పొరపాటు జరిగింది. ఆ పొరపాటు ఆయన ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకున్నా సరే మరి ఇంత దుర్మార్గంగా వేధిత్వం అన్నది అసలు ఈ ప్రభుత్వానికి మరి చివరి రోజులు వచ్చినట్టు. ఇంకా దీనిలో ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ప్రధానంగా కేసులు పెడితే హెరాస్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. హెరాస్మెంట్ అని ఏం చెప్పలేదు, కానీ కొంచెం ఫెసిలిటీస్ అవి ఇవ్వట్లేదు. అంత అడిగినా కోర్టులో కూడా ఏదో ఆర్డర్ ఇచ్చారన్నారు, కానీ ఇప్పటివరకు చేతికి అందలేదు. బాగున్నాడండి, హుషారుగా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు, మాకు ధైర్యం చెప్తున్నాడు. ప్రభుత్వ తీరు ఎలా చూడవచ్చు? వ్యవహరిస్తున్న విధానం ఎలా ఉంది? బాగుండలేదండి, అందరూ పెద్దలు చెప్తున్నారు కదా బాగుండలేదు, మాకు కూడా అనిపిస్తుంది బాగలేదని. ఏదో చివరి దశకు వచ్చారేమో అనిపిస్తుంది అంతే. మీకు ఎన్ని రోజులు కంటే అంబటి రాంబాబు విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఎలా ఉంది? అసలు ఎలా చూడవచ్చు? చాలా ఇంటెన్షన్గా చేసినటువంటిదే కనపడుతుంది. మనకేంటంటే గతానికి ఇప్పటికీ చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే ఈ కూటమి ప్రభుత్వం కానీ తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ప్రింట్ మీడియా ఉన్నప్పుడు చేసినటువంటి హెరాస్మెంట్స్ వేరు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. ఎలక్ట్రానిక్ మీడియా ఇప్పుడు మనకు దృశ్యంగా కనపడతా ఉంది. ఎక్కడో అమెరికాలో జరుగుతుందంటే ఎక్కడి నుంచి మనం చూస్తున్నాం. అలాగా 6 గంటలు ఒక రాక్షస కాండ. అది మామూలు అలా తప్ప మా బోటోళ్ళు ఇళ్ళ మీద జరిగేటువంటిది కాదు. అంబటి రాంబాబు చిన్న విషయమా? స్టేట్లో ఒక ఎమినెంట్ పర్సనాలిటీ, ఒక పెద్ద రాజకీయ నాయకుడు, ఒక విశ్లేషణాత్మకంగా వివరించి ఆ వివరాన్ని బ్రహ్మాండంగా చెప్పగలిగేటువంటి ఒక పెద్ద ఘటికుడి మీద ఆ ఇంటి మీద దాడి చేస్తే ఆయన వచ్చి చెప్పాడు. పాపం అబ్బాబే రిలైజ్ అయ్యాడు. ఒక వ్యక్తికి ఎవరైనా పశ్చాత్తాపడి తనకు తానుగా ఇది కరెక్ట్ కాదు, నా బోటోటికి ఈ వయసులో ఇంత హోదా అనుభవించినటువంటి నేను కరెక్ట్ కాదు, మాట తుళ్ళేను అనేటువంటి మాట ఉంది చూడండి, దానికి అసలు శిక్ష లేదు. అరే అంత రాక్షసకాండ జరుగుతుందండి. చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే లోకేష్ కానీ పవన్ కళ్యాణ్, అరే మీరు కూటమిలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మీరు దీన్ని అంగీకరిస్తున్నారా? కూటమిలో ఉన్నటువంటి జనసేన మీరు దీన్ని అంగీకరిస్తున్నారా? మీరు సరే వీళ్ళనేటువంటిది వీళ్ళకి మాకు జరిగినటువంటి యుద్ధంలో నో డౌట్ మేము వాళ్ళని దూషించాం, వాళ్ళు మమ్మల్ని దూషించారనేటువంటిది మాకు రైవెలరీ ఉన్నటువంటి పొలిటికల్ రైవెలరీ ఉన్నమాట వాస్తవమే. అంబటి రాంబాబు ఉన్నటువంటి పార్టీలో పొలిటికల్ రైవెలరీ ఉంది. మా వైసీపీ సంబంధించిన లీడర్లో టీడీపీని నిందించవచ్చు, లేకపోతే టీడీపీకి సంబంధించి వ్యక్తులు వైసీపీని నిందించవచ్చు. కానీ కూటమిలో ఉన్నటువంటి బీజేపీకి జనసేనకి మాకు వాళ్ళకి వైరుధ్యం లేదు. మీరు కూటమిలో ఉన్నారు, మీరు దీన్ని అంగీకరిస్తున్నారా? ఎస్, మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఈవేళ జనసేనకు సంబంధించినటువంటి ఈ నాయకుడు ఎవరైతే ఉన్నారో నిన్ను అడ్డు పెట్టుకొని కొడుతున్నారు, ఆ విషయాన్ని జనం గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ నిన్ను అడ్డు పెట్టుకొని ఒక సామాజిక వర్గాన్ని కూలుస్తున్నటువంటి వైనం నీకు కనపడట్లేదా?
నువ్వు దానికి సమాధానం చెప్పాలి. ఈవేళ ప్రజా కోర్టులో ప్రజలు ప్రశ్నిస్తున్నారు, నువ్వు సమాధానం చెప్పు. నువ్వు సమాధానం చెప్పకపోతే నువ్వు కూడా నిందితుడివే సుమా.